Welcome to BJB World. Today we are going to discuss about the pomegranate flower. Thank you. మీరు చూస్తున్న వీడియోలో ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఫిమేల్, రైట్ సైడ్లో ఉన్నది మేల్. బట్ రెండు ఫ్లవర్స్లో కూడా మేల్ ఫిమేల్ సెక్స్ ఆర్గాన్స్ ఉన్నాయి. బట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఫ్లవర్లో బేస్ చాలా లావుగా ఉంది. రైట్ సైడ్ ఉన్న ఫ్లవర్లో బేస్ చాలా సన్నగా చిన్నగా ఉంది. అంటే దాంట్లో రైట్ సైడ్ ఉన్న దాంట్లో మేల్ అంటే స్టేమిన్స్ యాక్టివ్గా ఉంటాయి, ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ డల్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్లవర్లో మీకు ఫిమేల్ యాక్టివ్గా ఉంటుంది, మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ చాలా ఇన్యాక్టివ్గా ఉంటాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఫాస్ట్ బిట్. సో ఇక్కడ మనకి ఫిమేల్ పార్ట్ అనేది రూడిమెంటరీగా ఉంది, బాగా డెవలప్ అయ్యలేదు. మేల్ స్టేమిన్స్ చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఇది కూడా మేల్ ఫ్లవరే. కట్ చేసి చూద్దాం. ఇది కూడా మేల్ ఫ్లవరే. స్టేమిన్స్ యాక్టివ్గా ఉన్నాయి, ఫిమేల్ రూడిమెంటరీగా ఉంది. ఫిమేల్ బాగా డెవలప్ అయిన ఫ్లవర్ని మనం కట్ చేసి చూస్తే డెఫినెట్లీ మనకు క్లారిటీ వస్తుంది. చూద్దాం ఇప్పుడు అది. ఇది కూడా మేలే. దీంట్లో కూడా ఫిమేల్ యాక్టివ్గా లేదు. ఇంకొక ఫ్లవర్ని తీసుకొని మనం ఫిమేల్ యాక్టివ్గా ఉన్నదాన్ని చూద్దాం. అది రైట్. ఇప్పుడు మనం చెప్పినట్టు ఉండాలి కదా. ఫిమేల్కి కింద పార్ట్ చాలా ఎక్కువ ఉంది చూడండి, వెంటనే మేల్ పార్ట్ చూడండి చాలా చిన్నగా ఉంది. డిఫరెన్స్ ఇక్కడికి చూడండి. ఓవరీ ఎంత లాగుందో చూడండి. ఇది ఫిమేల్. ఓవరీ చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఫిమేల్. ఓవరీ అసలు దీనికి చూడండి ఎంత చిన్నగా ఉందో. ఈ పార్ట్ ఎంత చిన్నగా ఉంది, ఈ పార్ట్ ఎంత పెద్దగా ఉంది. సో ఓవరీ పార్ట్ పెద్దగా ఉంది. సో ఇది ఫిమేల్ ఫ్లవర్. ఇక్కడ ఓవరీ పార్ట్ ఎంత చిన్నగా ఉందో చూడండి. పక్కన పెట్టుకుని చూస్తుంటే డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. సో ఇది ఫిమేల్ ఫ్లవర్. అంటే రెండు బైసెక్షువలే. బట్ ఇక్కడ ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ బాగా డెవలప్ అయింది, ఇక్కడ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ బాగా డెవలప్ అయింది. ఇక్కడ ఫిమేల్ బాగా డెవలప్ అయింది కాబట్టి మేల్స్ ఎక్కడో పైన ఉన్నాయి. ఇక్కడ చూడండి కిందకే వచ్చేసినాయి బాగా. ఫిమేల్ పార్ట్ రూడిమెంటరీ అయింది కాబట్టి కిందకు వచ్చేసినాయి. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మేల్ అండ్ బైసెక్షువల్ ఫ్లవర్స్. బట్ మేల్ అండ్ ఫిమేల్ ఆర్గాన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ పొమోగ్రానేట్ ప్లాంట్, పునికా గ్రానేటమ్. థ్యాంక్ యూ.